सर सुरेश सर निमिषం ఈరోజు మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నన్ను ఎన్నిక చేసిన మా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరి కులాలకి అనుకూలంగా ఈరోజు వర్గీకరణ అనేది ప్రధానంగా తీసుకొచ్చారు. 78 నుంచి ఎప్పటి నుంచో అది డిస్కషన్ వస్తే 2000లో వర్గీకరణకి చంద్రబాబు నాయుడు గారు ముందు తన యొక్క ప్రపోజల్ పెట్టడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం, ఈ జడ్జిమెంట్లో కూడా స్టేట్స్ వైజ్గా వర్గీకరణకి అధికారం ఉంటుంది సుప్రీంకోర్టు చేయడం అనేది శుభపడినాము. ఈరోజు వర్గీకరణకు ముందు మద్దతుగా నిలిచిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు అంత మహోన్నతుడు ఈరోజు మా దగ్గర రావడం, అంతేకాకుండా ఒక చైర్పర్సన్గా నాకు ఇచ్చినందుకు మాదిగ జాతి అంటే తెలుగుదేశం అంటే మాదిగ జాతి. ఎందుకంటే తెలుగుదేశం గెలిచిందంటే అది మాదిగలు గెలిచినట్లే. నేను మాదిగగా ఈరోజు అన్న రాష్ట్రం మొత్తం తిరుగుతూ మరి ఈరోజు మాదిగ జాతి బిడ్డలకి నేను అండగా ఉన్నానని వచ్చి ప్రతి చోట కూడా అందరూ చైర్మన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఎమ్మెల్యేస్కి ఇచ్చారో వాళ్ళందరూ కూడా తన శుభాకాంక్షలు చెబుతూ రావడం అనేది ఆయన యొక్క పెద్ద మనసుకి నేను రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈరోజు మనము ఇంత గొప్పగా జాతి నిలబడిందంటే 40 సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘమైన తన యాత్రలో ఈరోజు అలుపెరగకుండా మన కొరకు ఎలాంటి కష్టాల్లో కూడా మా ముందు ఉండి మాకు ఎలాంటి ట్రోల్స్ జరిగినా, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో ఎంతో వర్గీకరణలో అందరూ కూడా 2011లోనే అందరికీ అంటే సెన్సస్ ప్రకారం సమన్వయం చేయాలి. ఆ సెన్సస్ త్వరలో జరగబోతుంది కనుక మాదిగ జాతికి తప్పనిసరిగా ఈ యొక్క సెన్సస్లో న్యాయం జరుగుతుంది. కనుక వర్గీకరణ మూలంగా ఎక్కడికి వాళ్ళకు కూడా ఈరోజు అందరు కూడా స్వాతంత్ర ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే రాశారో అవన్నీ కూడా మనకు వస్తాయని. సో కనుక అందరూ ప్రతి కులానికి దాన్ని బట్టి సబ్ క్యాస్ట్ని బట్టి వారికి వర్గీకరణలో పదవుల్లో అయితేనేంటి, ఉద్యోగాల్లో అయితేంటి, చదువులో అయితేంటి అందరికి కూడా సమన్వయం జరుగుతుంది. కనుక ఇంత శుభ పరిణామంలో మరి అన్న ఈరోజు రావటం, మమ్మల్ని ఈరోజు శుభాకాంక్షలు అందించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా కూడా మేము భావిస్తున్నాం. కనుక అంత మహోన్నత వ్యక్తి ఈ మంచి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలి, తర్వాత మా అందరికీ ముందుండి మమ్మల్ని నడిపించాలి. ఆయనకు కూడా తన మనసులో ఏముందో నాకైతే తెలీదు, ఒక పెద్ద పదవి కూడా రాజ్యసభ లాంటిది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. తెలంగాణ నుంచి వచ్చి మా ముందు నిలబడి మరి మీడియాకు అడ్రస్ చేసి ఒక మాదిరి బిడ్డ అంటే ఏమనుకుంటున్నారు, మా జాతి గౌరవం నిలబడే మాదిరిగా నేను ముందుంటా వాళ్ళకంటే, కానీ ఒక దెబ్బ పడితే ఫస్ట్ నా మీద పడాలి అనే మాదిరిగా ఈరోజు ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుక ఈరోజు మరి అన్ని పదవులలోనూ అన్ని నామినేట్ పోస్టులో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఎప్పుడైతే స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాల వరకు మాదిగ జాతి ఎస్సీలందరూ కూడా సేవకులుగా పనిచేసిన దాఖలు ఉన్నాయి. అప్పటి నుంచి ఎస్సీలకి అంటే మరి ముఖ్యంగా మాదిలకి ప్రోత్సహించింది 1982లో ఎన్టీ రామారావు గారు. ఆ రోజు వేసిన బీజం మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆయన కూడా చాలా ప్రామిస్ చేశారు, తప్పనిసరిగా పార్టీ గెలిస్తే అందరు కూడా పెద్దపీట వేస్తారని. ఈరోజు మరి మాదిగలు ఎంత నష్టపోయారో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు చెప్పింది ఏంటంటే, మీకు వర్గీకరణకి నేను లాయర్ని కూడా పెట్టను అనే మాదిరిగా సుప్రీంకోర్టులో ఆయన లాయర్ని కూడా పెట్టలేదు. కానీ అయినా కానీ ఆ జడ్జిమెంట్ ఫేవర్గా మాకు రావడం అనేది ఈరోజు రియల్లీ చాలా మంచి సందర్భం అండి.
రోజు నా సోదరి మాజీ శాసనసభ్యురాలు ప్రస్తుతం మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించబడ్డ నా సోదరి ఉండవల్లి శ్రీదేవి మాదిగ గారిని నిర్వీర్యం జరిగింది. ఎలాంటి నిధులు కేటాయించకుండా, ఎవరికి ఉపయోగపడకుండా, వాటికి కేటాయించాల్సిన నిధులను కూడా పక్కదారి పట్టించి వీళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా అందకుండా చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఖచ్చితంగా మాదిగలకు తీరని అన్యాయమే చేసింది. కానీ మొదటి నుంచి మా చెల్లెలు చెప్పినట్టుగా కాంగ్రెస్ నుండి వచ్చిన వైసీపీ ఎప్పుడు వాస్తవానికి మాదిగల పక్షాన సానుకూలంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. ఇతర వర్గ ఆధిపత్యానికే వాళ్ళు తొలగగలిగారు, వాళ్ళకి అవకాశాలు పెంచారు. కానీ మా శ్రీదేవి గారు చెప్పినట్టుగా 1982 నుంచే తెలుగుదేశం గౌరవ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాలం నుంచి అరుంధతీయుల సంక్షేమం అంటూ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడమే కాకుండా తెలుగుదేశంలోనే మాకు రాజకీయ ప్రాతినిధ్యం మాదిగలకు ఎక్కువ దక్కింది. ఆ ఒరవడిని, ఆ పరంపరని గౌరవ నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారితో అంటే టీడీపీతో ఆనాటి నుంచి బలపడ్డ మాదిగల కొంత బంధం వర్గీకరణ చేయడంతో చంద్రబాబు నాయుడు గారికి మరింత బలపడ్డారు. గౌరవ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం బలంగా లేదు. కార్యకరణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది ఆ సమయంలో. కాబట్టి ఎంతో కొంత అనుబంధం మాదిగలకు టీడీపీకి ఎన్టీ రామారావు గారు దగ్గర చేస్తే వీళ్ళు దగ్గర అవుతాయి. మాదిగల ఆకాంక్ష అయిన వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో, సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగల మాదిగల దక్కాలనే పోరాటం ముందుకు నడుపుతున్న కాలంలో వర్గీకరణ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం ద్వారా ఆ ఫలితాలు మాదిగ బిడ్డలు పొందడం ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఎనలేని అభిమానం గౌరవం మాదిగల్లో ఏర్పడింది. కొన్ని వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కినాయి. ఎంతోమంది ఉన్నత విద్యా అవకాశాలు పొందడం జరిగింది ఆ సమయంలో. అంటే కాంగ్రెస్తో వైసీపీతో మాదిగలు లాభపడ్డది లేదు, కానీ నష్టపోయారు. కానీ తెలుగుదేశంతో గౌరవ ఎన్టీ రామారావు గారితో మాదిగల అనుబంధం బలపడడానికి 82లో మేనిఫెస్టో పెట్టిన నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం నుంచి మొదలవుతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి వర్గీకరణ చేసి ఆ ఫలాలు మాదిగ బిడ్డలకు అందించడం లేదు. ఇది మరింత దృఢమైన బలంగా బంధంగా ఏర్పడ్డాయి. మాదిగల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా చెల్లెలకి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మా సోదరి శ్రీదేవి గారు మరొకసారి చట్టసభలకు వెళ్తుందని నేను ఆశించాను. కానీ కొన్ని కారణాల వల్ల చట్టసభలకు వెళ్ళకపోయినా బాబు గారినే నమ్ముకున్నది కనుక, ఆయననే అనుసరించింది కనుక, ఆయన మీద నమ్మకంతో వాటిని ఎదుర్కోగలిగింది. ఆ తట్టుకొని ధైర్యం ఇవ్వడానికి, సవాళ్ళు వచ్చినప్పుడు ఎదుర్కొనే విషయంగా స్ఫూర్తినివ్వడానికి మా వంతు పాత్ర పోషించారు. ఆ సమయంలో మా బిడ్డకు, మా చెల్లెకు అవమానం జరుగుతున్నప్పుడు మేము ఎక్కడున్నా, మా అవమానాలు పడుతున్న, బాధలు పడుతున్న మా బిడ్డలకి మేము అండగుంటాం. నాడైనా నేడైనా, అది నాడైనా నేడైనా భవిష్యత్తులోనైనా ఆ పాత్రే మాకు ఉంటాయి. మళ్ళీ చెప్తుంది, మా బిడ్డలు, మా చెల్లెలు, మా సోదరిమణులు ఎక్కడ ఉన్నా ఎదుగుతుంటే మేము గర్వపడతాం, సంతోషిస్తాం. కానీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాధలు పడుతున్నారన్నప్పుడు, వాళ్ళ బాధలకు ఇతరులు కారకులు అన్నప్పుడు మాత్రం మా వాళ్ళని కాపాడే కాడ, మమ్మల్ని బాధలు పెట్టే వాళ్ళని ఎదుర్కొనే కాడ నిలబడి గెలుపు కోసం కృషి చేసిన కనుక ఆయన కూడా మర్చిపోకుండా
చట్టసభలకు వెళ్ళే అవకాశం రాకపోయినా మా శ్రీదేవి గారి స్థాయిని మనసులో పెట్టుకొని మళ్ళీ ఆ స్థాయి గౌరవాన్ని మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం అనేది ఆయనకు అండగున్న వాళ్ళ పట్ల ఆయన ఎప్పుడు ఆ నిజంతోటి స్ఫూర్తితోటే బాబు గారు ఉంటాడు అనడానికి అదొక బలమైన సాక్ష్యం. ఈ నేపథ్యంలో వాస్తవానికి మా సోదరిమణి వైసీపీలో ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాయి, బాధలు పడ్డాయి. బహుశా మా సోదరిమణి మీద, పిల్లల మీద జరిగిన సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం ఎవరికైనా కన్నీరు తెప్పిస్తుంది. నిజంగా మనసున్న ఎవరు కూడా అట్లాంటి దుష్ప్రచారం చేయరు. అయినప్పటికీ మా బిడ్డలు, మా చెల్లెలు, మా తమ్ముడు, మా సోదరులు ఎక్కడ ఏదన్నా ఒక స్థాయిలోకి వస్తే ముందు నేను గౌరవపడుతుంటాను. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ నేను సంతోషిస్తున్నాను. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఎక్కడన్నా అవమానపడితే మాత్రం మా మనసు ఒప్పుకోదు. ఖచ్చితంగా వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో ఎప్పుడు వాళ్ళ సోదరుడిగా ఎప్పుడు మేము అండగానే ఉంటాం. ఈ నేపథ్యంలో ముందుగా మా చెల్లెలు, మా సోదరిమణి శ్రీదేవి గారిని మాదిగల అభివృద్ధికి ఉపయోగపడే, మాదిగల సంక్షేమానికి ఉపయోగపడే, మాదిగలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడి ఎంతో బడ్జెట్తో కూడుకున్న కార్పొరేషన్కు మా సోదరిమణి